ఆడికెళ్ళి మనకి మల్కాజ్గిరి అయితే పడ్డది. మన ఇంటి దగ్గరనే. అస్సలు అనుకోలేదు నేను. కిరా వచ్చేసి ఇంత అన్నమాట మొత్తము. ఇక్కడైతే వస్తారుగా మన బండి అయితే నిన్ననే లోడింగ్ అయితే అయిపోయింది. అంటే లోడింగ్ అంటే రిటర్న్ అయితే వేసుకొని వచ్చినాముగా. సో లోపలైతే ఆ మెటీరియల్ అయితే ఉంది. ఎక్కువైతే ఏం లేదు, ఒక టన్ను ఉంది లోడు. లోపల పట్ట తీసి చూపిస్తాం మనకి. లోపలైతే వస్తారుగా ఒక టన్ లోడ్ అయితే ఉంది. ఇక ఇది వచ్చేసి మనమైతే ఇప్పుడు మళ్ళీ కంపెనీకి అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. ఇక అది తీసుకొని వెళ్ళిన తర్వాత మనకి ఎంత కిరా వచ్చింది ఏం కథ అనేది మీకు అయితే చెప్తా. సో మనకైతే పెద్ద టైం ఏం పట్టదు ఆ అన్లోడింగ్ కాడ. యాక్చువల్గా మనం 2 టన్నులు అయితే వేసుకొని వెళ్ళాలి, కానీ ఆ టన్నే కాబట్టి కిరాయి అయితే కొద్దిగా తక్కువనే ఉంటుంది అనుకుంటున్నా. ఇక లాస్ట్ కిరాయి వచ్చే వరకు మనకైతే తెలియదు. చూద్దాం ఎట్లయితే ఏం కథ అనేది. ఇప్పుడైతే మనం దన్నదాన్ని అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. ఇప్పుడు ఆల్రెడీ మన బండ్లో లోడ్ ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి సైడ్ వెళ్ళి అలా పెట్టేసుకుంటే మనకి అన్లోడింగ్ అయితే దనదాన అయితే అయిపోతుంది. ఇంకోటి మనం పేపర్లో నిన్ననే ఇచ్చినాంగా కాబట్టి మనకి ఇంకా తొందరగా అయితే అయిపోతుంది అన్లోడింగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది కంపెనీ కదా, చాలామంది అయితే ఉంటారు. సో వాడికి వెళ్ళి అన్లోడ్ అయిపోయి మనకి పేపర్లు వచ్చేదాకా మనకైతే గ్యారంటీ తెలియదు ఏ టైంకి అయిపోతుంది ఏం కథ అనేది. ఇప్పుడైతే మనం నిన్నటి లోడ్ ఉంది కదా, అంటే రిటర్న్ వచ్చినాయిగా. సో అవైతే మనం వెళ్ళి షాప్లో వేసేసి సరే మిగతా సామాన్ పట్టుకొని వెళ్ళిపోయాక ఆడికి వెళ్ళిన తర్వాత మనకి ఎట్లయినా ఒక నాకు తెలిసి 2 లోపల అయితే ఖచ్చితంగా అయితే అయిపోతుంది. తర్వాత ఆడికెళ్ళి మనకి రిటర్న్ ఒక్క లోడ్ పడ్డది అంటే కదా మీ వాళ్ళ మంచిగా అర్నింగ్స్ అయితే అవుతాయి, మంచి పైసలు అయితే వస్తాయి. ఇక చూద్దాం. ఇప్పుడే మన షాప్ కాడ అయితే మనము నిన్న రిటర్న్ లోడ్ ఉండేగా, సో అవి అయితే వేసేసిన. ఇక మీదికి ఎక్కువ చూసిన బండి ఎక్కువ చూస్తే మధ్యలో మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఎందుకంటే నిన్న సమ్ లోడ్ దింపేశారు కదా, సో మధ్యలో మొత్తం గుంతలాగా పడి నిన్న బాగానే వర్షం పడ్డట్టుంది, గట్టిగా పడ్డది వర్షము. ఇక వర్షానికి ఏమైందంటే నీళ్ళు మొత్తము మధ్యలో అయిపోయి ఇక మొత్తం పచ్చి అయితే అయిపోయినా తీసేసిన. నయం ఒక్క చుక్క కూడా లోపలికి అయితే వెళ్ళలే. ఇక మన పట్ట గట్టి ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు అయితే అస్సలు వెళ్ళలేదు, ఒక్క చుక్క కూడా వెళ్ళలే. లోపల మెటీరియల్ మొత్తం మంచిగా ఉంది. ఇక అన్న అయితే ఫస్ట్ షాక్ అయ్యిండు, మీదికెళ్ళి చూసిండు. చూసే మధ్యలో నీళ్ళు ఉన్నాయి, ఇక లోపలికి ఏమైనా వెళ్ళిపోయిందా అని చూసుకుర్రు. పోలే చలో ఇప్పుడే మనం అయితే ఎంట్రీ అయితే ఇచ్చినాము. చూడాలి మళ్ళా ఎంత టైం పడుతుంది ఏం కథ అనేది. ఇక మనమైతే నిన్న వచ్చినాము ఆల్రెడీ కాబట్టి మనకి నేను పేపర్లు అయితే చేసినాము, ఎంట్రీ కూడా అయిపోయింది. సో ఏమన్నా టైం పడుతుంది ఏందో మనకైతే తెలియదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడగాలి. నాకు తెలిసి జర తొందరనే అయిపోయేటట్టుంది, ఎందుకంటే మన పేపర్లు లైన్లు ఉన్నాయి. సో తెలిసి తొందరనే అయిపోతుంది అని అనుకుంటున్నా. ఇక కాంట్ అయితే వేపియాలి, వేరే కంపెనీ అయితే కాంట్ అయితే వేపియాలి. ఇక మనము ఈ నేషనల్ మార్ట్కి అయితే అవసరం లేదు. సో సీదా పోయి బండాడ పెట్టుకొని ఇక లోపలికి వెళ్ళి అడుగుదాం. తొందరగా అయిపోతే మనకి జర సేఫ్టీ అనమాట, కిరాయి కూడా జర తొందరగా వస్తుంది. మనమైతే బండి అయితే రిటర్న్ అయితే పెట్టినాము. మనకంటే ముంగట ఒక 2-3 పేపర్లు అయితే ఉన్నాయి. అయితే అన్న అయితే పిలుస్తా అని చెప్పిండు. సో అట్లా అని చెప్పేసి బండి అయితే రిటర్న్ పెట్టినా. ఇక ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 11 అయితే అవుతుంది. మనం కరెక్ట్ 10:30కి అయితే వచ్చినాము. ఇక 11కి అయితే బండి రివర్స్ అయితే పెట్టేసిన. అంటే ఇక వాళ్ళు వీళ్ళే, మనమైతే ఇక ఖాళీ ఉంది, డాక్లు అనేవి ఖాళీ ఉన్నాయి అన్నమాట. సో మనమైతే ఇక్కడైతే బండి అయితే పెట్టేసుకున్నాము. చూద్దాం ఎంత టైం పడుతుంది ఇంకా అనేది. అమలు వాళ్ళకు కూడా చెప్పిన, వాళ్ళైతే పని చేసినామని వస్తారు. సో మ్యాక్సిమం అయితే తొందరగా దింపేస్తారు వచ్చినామని. ఇంకోటి ఏంటంటే మనకి రెండు కిరాయి అయితే పడ్డది, అది ఎంత అనేది కూడా మీకు లాస్ట్కి అయితే చెప్తా. ఇవాళ కిరాయి అంతా కూడా మీకు లాస్ట్కి అయితే చెప్తా. సో లాస్ట్ వరకు అయితే పడాలి. ఇక్కడైతే వస్తారుగా ఎంతమంది అయితే అన్లోడింగ్ అయితే చేస్తారు. దగ్గర నలుగురు అయితే చేస్తారు అనమాట అన్లోడింగ్. 2 ప్యాలెట్లే కానీ 4 చేస్తారు. అంటే చూడరు ఎంతగానో తొందర పెడతారు. సో అందుకోసం నేనైతే అన్లోడింగ్ అయ్యాను అని చెప్పేసిన. ఇక వాళ్ళైతే అన్లోడింగ్ చేసి లోపలైతే సామాన్ అయితే పెట్టేస్తారు. మొత్తానికి అయితే మన అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంకేముంది, పేపర్ తీసుకొని అయితే వచ్చేసిన. దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి చూస్తారు 1:30 అయితే అవుతుంది. 1:30 అయిపోయింది. ఇక మనకి పేపర్లు కూడా వచ్చేసినాయి. ఇక మనం పోటర్ అయితే ఆన్ చేసుకోవాలి. చలో ఇప్పుడైతే ఇక బయటికి అయితే వచ్చేసాము. చాలా తొందరగా అయింది అనుకున్నాం కానీ లేట్ అయింది. ఎందుకంటే మనం నిన్న బిల్స్ పెడితే ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే అయింది కదా. సో అట్లా అన్నమాట. మామూలుగా ఇవాళ వచ్చిన వాళ్ళు అయితే దగ్గర ఎంత అటు సైడ్ అట్లా ఒక్క బండి కూడా ఖాళీ కాలే. నిన్న వచ్చినవే ఇంకా 4-5 పేపర్లు ఉన్నాయి. ఇక మన అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఒక ఆయన వచ్చి దనదన ఇక నేను బండి రివర్స్ పెట్టినా కాబట్టి వాళ్ళు ఒకటేసారి అన్లోడ్ చేసేసుకో అని చెప్పారు, లేకపోతే ఇంకా నాది కూడా లేట్ అవుతుండే. ఇక మొత్తానికి అయితే ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మెల్లగా అయితే వెళ్ళిపోతున్నా. మన పోటర్ అయితే ఆన్ చేసుకున్నా. ఇక్కడైతే వస్తురుగా చూద్దాం. పోటర్ అయితే ఆన్ చేసిన.
ఏమన్నా ట్రిప్ వస్తుందా లేదా అది చూస్తున్నా. ఒకవేళ మంచి ట్రిప్ మన ఇంటి సైడ్ పడతానేమో వెళ్ళిపోతా, లేకపోతే మన దేవరంజన్ దగ్గర అయితే అవుతా. ఎందుకంటే అదంతా ఇండస్ట్రియల్ ఏరియాగా అక్కడ కొద్దిసేపు ఆగేసి ఒక 3కి 4కి ఆ టైంకి అయితే స్టార్ట్ అయితే అయిపోతా. చలో ముంగడైతే ఒక గంట సేపు అయితే ఆపుకుందాం. ఇప్పుడే మనకైతే ట్రిప్ అయితే వచ్చింది. అది ఏడికెళ్ళంటే మన ఇదే సేమ్ మనం ఉన్న ఏరియాలోనే కరెక్ట్గా 1 కిలోమీటర్ గిట్ట లేదు, ఒక 1/2 కిలోమీటర్ ముందు పికప్ పాయింట్ వచ్చేసి ఆడికెళ్ళి మనకి మల్కాజ్గిరి అయితే పడది. మన ఇంటి దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:40కి అయితే మనకైతే ఆర్డర్ వచ్చింది. సో నేనైతే అనుకున్నా ఖచ్చితంగా మనకి ట్రిప్ పడుతుంది, ఇంటి సైడ్ పడుతుంది, ఎందుకు ఖాళీ వెళ్దామని చెప్పేసి వెయిట్ చేసిన. అనుకున్నదే అయింది, కరెక్ట్ మనకి ఇంటికి అయితే పడ్డదన్నమాట ఇప్పుడు ట్రిప్. సో మనకైతే డీజిల్ అయితే వేస్ట్ అయితే కాదు. అది ఈ ట్రిప్కి ఎంత పడ్డది కూడా మీకైతే చెప్తా. సో ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా దాన్ని కూడా చూద్దాం. ఎక్స్ట్రా వస్తే ఫస్ట్ అయితే చెప్పేసిన, హైట్ వస్తే మాత్రం 300 ఎక్స్ట్రా అవుతుంది అంతే అని చెప్పేసిన. ఇక వాళ్ళైతే సరే అని చెప్పారు. ఇప్పుడైతే మళ్ళీ పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. లోడ్ ఏందో కథ ఏందో మనం అయితే చూద్దాం. ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి మనకి ఇల్లు వచ్చేసి మా ఇల్లు దగ్గర ఒక 3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మస్తు అంటే మస్తు హ్యాపీ అనమాట, ఎందుకంటే అటు ఎక్కడ దూరం పడకుండా మనకైతే ఇంటి సైడ్ పడ్డది. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. ఇక్కడ అయితే చూస్తున్నారు బయట వర్షం అయితే పడుతుంది, మంచిగా గాలి చల్లగా అయితే ఉందన్నమాట. ఇక మనమైతే వెళ్ళిపోదాం. మనకి ఏడికెళ్ళి కరెక్ట్ ఎంత ఒక 2 నిమిషాలు అయితే చూపిస్తుంది, ఎక్కువైతే లేదు. సో పికప్ పాయింట్కి వెళ్ళిపోయి మనమైతే లోడ్ చేసుకోవాలి, మంచిగా పట్టగిట్ట మంచిగా అయితే కట్టుకోవాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా కట్టుకొని నిమ్మలంగా అయితే వెళ్ళిపోదాము. మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చినాము. ఈడికి వచ్చి దగ్గర ఇగోరి గంట అయితే అవుతుంది. ఇక వర్షం పడుతుంది లైట్గా, వర్షం పడుతుంది. ఇక వాళ్ళైతే లోడింగ్ చేయాలా వద్దా అన్లోడింగ్ ఆడ మల్కాజ్గిరిలో కూడా వర్షం అయితే పడుతుందంట. సో వర్షం పడటం వల్ల వాళ్ళైతే లోడింగ్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి నన్ను అడుగుతారు. ఇడైతే ఎవరు లేరు లోడ్ సంబంధించిన వాళ్ళు, ఒకటి డ్రైవర్ ఉండు, ఆయన అనమాట డ్రైవరు, బండి డ్రైవరు. అయితే బండి నుంచి బండికి వేస్తుర్రు. సో మనమే అన్లోడింగ్ కింద కొద్దిగా హెల్ప్ అయితే వేయాలి, అంటే లోపల ఉండే అందుకొని మనమైతే పేర్చుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు ఈడ వర్షం తగ్గింది ఆల్మోస్ట్, అయితే ఇప్పటిదాకా మస్తు గట్టి పడిండే. ఇక ఇప్పుడు మల్కాజ్గిరిలో వర్షం పడుతుందంట బాగా. ఇక వాళ్ళు ఎట్లా అంటే డౌట్ మీద ఉన్నారు, ఇవాళ వద్దా లోడ్ అని చెప్పేసి. ఇక నేనేం చేయాలి, నన్ను అడుగుతారు ఎట్లా వేద్దామని చెప్పేసి. నేనండి ఏం చేయాలని నేనన్నా. ఇక దగ్గర గంట అయితే అవుతుంది, చూద్దాం మళ్ళా ఎట్లయితుంది ఏం కథ అనేసి. చలో ఈరోజు సరిగా మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇంతగానో మొత్తం లోడ్ అయితే మరి ఘోరంగా హైట్ అయితే వచ్చింది, మరి అంత ఏం లేదు, 1 ఫీట్న్నర 2 ఫీట్లు అయితే వచ్చింది. ఇక బండి అయితే కూసుందనమాట, లోడ్ బాగానే ఉంది, 2 టన్నుల పైన ఉంది. వెనకాలకి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లా వచ్చిందో. ఇట్లయితే కట్టేస్తున్నాము. ఇంకా మనం ఏంటంటే ఈ పట్టా పడుతుందా అని చెప్పేసి అనుకున్నా, కానీ మంచిగా అయితే పట్టింది. ఇక చలో ఇదే అనమాట మన బండి లోడు. ఇక తనదాన్ని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇప్పటికే టైం ఎంత అయిందంటే మీకైతే చూపిస్తా. ఇక్కడైతే చూసారుగా ఆల్రెడీ 15 నిమిషాలు అయితే ఎక్కువ అయితే అయ్యింది, మనకి 2 గంటలు దాటి. ఇక అదన్నమాట. ఇక మనమే లోడింగ్ చేసినాము ఇద్దరం, అన్నుండగా అయినా నేను ఇద్దరం కలిసి లోడింగ్ అయితే చేసినాము. ఇక లోడింగ్ చేసేవారికి అయితే మొత్తం ఇదంతా వర్షం కాదు, చెమటలు అన్నమాట, ఫుల్ చెమటలు అయితే పట్టినాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి, మొత్తం చిల్లర సామాను వెయిట్ ఎక్కువ ఉన్నాయి, దూల ఎదిరిపోయింది అన్నమాట. ఇక మనమైతే చలో ఇక స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడు పోయి అక్కడ అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేద్దాం. హైట్ వచ్చింది, లోడ్ ఎక్కువ వేసారు, ప్లస్ వెయిట్ ఎక్కువైంది. ఎంత అనమోసో కిరా నాకైతే అర్థమైతే లేదు. వాళ్ళకైతే చెప్పినా హైట్ వస్తే ఎంత అయితే అని చెప్పి, కాకపోతే వెయిట్ ఎక్కువ వస్తే ఎంత అనేది నేనైతే చెప్పలే. సో అది కూడా అడుగుదాం అక్కడికి వెళ్ళిన తర్వాత. చలో చూసారుగా ఇక 2 గంటల 45 నిమిషాలు అయితే అయింది, అంటే ఆల్మోస్ట్ 45 నిమిషాలు అయితే ఎక్కువైంది. ఇప్పుడైతే మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో మనం అయితే చూద్దాం. మల్కాజ్గిరి అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే మనకి మొత్తం 27 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇక్కడైతే చూస్తారుగా 27 కిలోమీటర్లు అయితే మనకైతే చూపిస్తుంది. ఇక మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. మనకి రూట్ తెలుసు కాబట్టి ఇక మనకైతే లొకేషన్ ఏమీ అవసరం లేదు. బాయ్ చలో ఇప్పుడే మనమైతే స్టార్ట్ అయితే అయినాము. ఇక్కడైతే చూస్తున్నారు ఇదంతా పార్కింగ్ అనమాట. ఈ పార్కింగ్లకు అయితే మనమైతే వచ్చినాము. మొత్తం గుంతలు అయితే ఉన్నాయి. సో ఇదొకటి దాటే వరకు అయితే మనం చూసుకొని అయితే పోవాలి. ఇదే వరుసగా మనము అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. కరెక్ట్ మనకి ఇడికెళ్ళి ఒక 100 మీటర్లు అయితే ఉంది, ఎక్కువ అయితే లేదు. సో ముంగట అయితే చూసుకోవాలి. మొత్తం గల్లీలో మొత్తం చాలా బండ్లు అయితే ఉన్నాయి. ముంగట లెఫ్ట్ అయితే చూపిస్తుంది.
ఇక అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా అన్లోడింగ్ అయితే టైం పడుతుంది ఇంకా అనేది అయితే వస్తారుగా మన బండి అయితే ఇప్పుడు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇక 3 గంటలు 33 నిమిషాలు అయితే అయింది, అంటే దగ్గర 93 నిమిషాలు అయితే అయింది. अच्छा क्या कर रहे हैं? मैं सोचा वीडियो निकाल रहा हूँ बस. अच्छा सामान का नाम नहीं लगना नहीं लगता था यार. टेंशन रखो टेंशन फ्री रहो. లోడింగ్ ఇద్దరు ఉన్నారు అన్లోడింగ్ చేసేటోళ్ళు. వాళ్ళైతే నిమ్మలంగా అయితే చేస్తారు. ఇక ఇది తెలిసి బండి అన్లోడ్ అయిపోయే వరకు ఒక అర్ధగంట అయితే పడుతుంది. ఇక చూద్దాం అర్ధగంట అంటే మనకి ఎంత టైం పడుతుంది ఇంకా. ఇక లాస్ట్కి వచ్చే వరకు ఎంత వస్తుంది అనేది చూడదే ఎగ్జైటింగ్ అవుతుంది. సో ఇక్కడైతే వస్తారుగా మొత్తం 2444 రూపాయలు అయితే అయింది. ఇక మనకి 100 రూపాయలు అయితే ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో కట్ చేసారు. సో మనకైతే 2345 రూపాయలు అయితే ఎప్పుడైతే అయింది. ఇంకా మనకి హైట్ వేసుకుంది, లో వెయిట్ ఎక్కువ వేసింది, ఇంకా మనం ఆడ లోడింగ్ కార్డ్ హెల్ప్ చేసినాంగా. సో అది మొత్తం కలిపి ఎంత వస్తుంది అనేది మీకైతే చెప్తా. చూద్దాం ఎంత టైం వాళ్ళైతే అమౌంట్ వచ్చిన తర్వాత మీకైతే మొత్తం క్లారిటీ అయితే చెప్తా అనమాట. సో ఇప్పుడైతే ఇదే అనమాట మొత్తం వీళ్ళది గోడౌన్ అనేసి మాట్లాడుతుర్రు. మాట్లాడినాక మీకైతే చెప్తా. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మనకైతే కిరాయి అయితే వచ్చింది, అది ఎంత అంటే మీకైతే చెప్తా. సో చూడండి మొత్తం పొద్దుల కిరాయి పైసలు ఇవి మొత్తం ఎంత వచ్చిందో మీకైతే లాస్ట్కి అయితే చెప్తా. చలో ఇప్పుడైతే లేట్ అయితే అయిపోయింది, మార్నింగ్ అయితే ఇస్తాం మీకు ఆ వీడియో. చలో చలో ఇక మనమైతే నైట్ వచ్చే వరకు దగ్గర 11 అయితే అయింది. మీకు చూపించినగా 11 అయితే అయింది. సో అట్లా అని చెప్పేసి నేనైతే ఇక నైట్ ఎంత మిలిగింది ఇంకా తన వీడియో అయితే తీయలేకపోయినా. సో ఇప్పుడైతే చెప్తా. మనకి ఈ పోటర్ ఇవి పైసలు మొత్తం కలిపి ఎంత వేసిందంటే ఇక్కడైతే వస్తురుగా 2945 రూపాయలు అయితే వేసిండు. మొత్తం ఇక దగ్గర దగ్గర 3000 అన్నమాట. ఇంకోటి అన్లోడింగ్ పైసలు అయితే వేరే ఆయన వేస్తాను అన్నాడు, అవి ఒక 200 వేస్తాను అన్నాడు గంతే. అంటే లోడింగ్ కాడ హెల్ప్ చేసిన కొద్దిగా. సో అది 200 వేస్తాడు. సో మనం పోటర్ కొట్టిన కిరాయి వచ్చేసి మనకి మొత్తం 3200 అయితే వచ్చినాయి. ప్లస్ మనం పొద్దుల కిరాయి వెళ్ళాం చూసిర్రా, అది వచ్చేసి మొత్తం 2000 అనమాట. మనకి మొత్తము కిరాయి వచ్చేసి ఎంత అన్నమాట. మొత్తము ఎంత అంటే 5200కి వెళ్ళి మనకి పోటర్ కమిషన్ వచ్చేసి ఒక ఎంత పోయిందంటే 100 రూపీస్ ఆల్రెడీ మనకైతే కటింగ్ అయితే అయిపోయింది. 100 రూపాయలు అయితే వాళ్ళు ఆన్లైన్లో అయితే పే చేసిర్రు. పోటర్ పైసలు వచ్చేసి 200 అయితే కటింగ్ అయింది. ఇక్కడైతే వస్తురుగా 200 అనమాట. 200 పొద్దుల మనము 30 కిలోమీటర్లు అయితే వెళ్ళాంగా, ఒక 300 మళ్ళీ వచ్చేటప్పుడు మొత్తం ఒక 600, ఒక 200 800 అయితే మనకి డీజిల్ ఖర్చు పోటర్ కమిషన్ అంతా తీసేస్తే మనకైతే మొత్తం మిగిలిన పైసలు అయితే ఇదన్నమాట. నా 800 తీసేస్తే మనకి 4400 అయితే మిగిలినాయి ఇవాళ. అంటే నైట్ నిన్న కొట్టినది కదా ట్రిప్ అనమాట. సో ఇది ఇంకోటి మనము మీకు ఇంతకుముందు వీడియో పెట్టినాగా, అది మొన్న ట్రిప్ వచ్చేసి దానికి వచ్చేసి మనకి పైసలు అయితే వచ్చినాయి. అవి ఎంత అంటే మీకైతే చూపిస్తాయి. అవి కూడా ఇక్కడైతే వస్తురుగా 4000 మొత్తం మనకి. ఇంతకుముందు ట్రిప్ వచ్చేసి 4000. ఈ ట్రిప్ ఇవాళ మొత్తం ట్రిప్లో కలిపి మొత్తం ఒక 4400 మనకి ఈ 2 రోజులకు కలిపి దగ్గర దగ్గర 8400 అయితే మిగిలినాయి. సో ఫస్ట్ రోజు డీజిల్ వచ్చేసి ఒక 400 తీసేస్తే మనకి మొత్తంలో ఎంత 8000 అయితే మిగిలినాయి అనమాట 2 రోజులకి. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ అయితే వేయలే, నేను ఖాళీగా ఉండి 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 వచ్చిన. ఇక మనకి జాక్పాట్ తగినట్టే తగిలింది. ఇప్పుడు కూడా కిరాయి ఉంది. ఇక పొద్దుల లేచిన ఇప్పుడు 8కి అయితే రామని అన్నారు. సో నేను నైట్ లేట్ అయినందువల్ల వీడియో అయితే తెలియకపోయాను అనమాట. సో ఇదనమాట మనం చూసిరుగా ఏటీఎంలోకి వెళ్ళి తీసిన. ఎప్పుడైనా అంతే, నా అకౌంట్లో పైసలు పడ్డాయి అంటే నేను ఏటీఎంలోకి వెళ్ళి తీసేసా పైసలు. ఇక క్యాష్ ఉంటేనే మనకైతే ఒక లెక్క అయితే ఉంటుంది. ఫోన్పేలో ఉంటే మాత్రం ఊకనే అయిపోతాయి పైసలు. సో అట్లని చెప్పేసి నేను ప్రతిరోజు ఒకవేళ బండికి వెళ్తే మన ఫోన్పేలో పైసలు ఉన్నాయంటే ఫస్ట్ తీసేస్తా పైసలు. ఇక అదనమాట. సో ఇక మీకైతే మొత్తం క్లారిటీ అయితే చూపించిన. ఇవైతే మొత్తం 8000 అయితే ఉన్నాయి. సో 2 రోజులే కలిపి, ఒక్కరోజు కావు, ఒక్కరోజు అనుకో ఇన్ని పైసలు అయితే మిలిగా వస్తలు. సో ఇది 2 రోజులది అన్నమాట.
ఇక ఫస్ట్ రోజు అయితే మనకి 3,600 మిగిలినాయి, నిన్ననేమో 4,400, మొత్తం కలిపి 8,000 అయితే మిగిలినాయి అనమాట. సో ఇవాళ కూడా వెళ్తున్నా. సో వీడియోని అయితే డైలీ చూడర్రి, నిన్న వీడియో చూడర్రి, అసలుకి ఎన్ని ప్రాబ్లంలు అయినాయో నిన్న మీకైతే తెలుస్తుంది. ఎందుకంటే మనం నైట్ వర్క్ ఉండడు వల్ల చేసినాము. వీడియో అయితే చూడర్రి, ఇంతకుముందు వీడియో అయితే. సో మీకైతే పెట్టేసిన, అదైతే చూడరు, అది చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అసలుకి ఎందుకు అంతగానం లేట్ అయింది ఏం కథ అనేది. అది కూడా చూడరు, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీకైతే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోలు అయితే వస్తుంటాయి. ఎవరైతే ఈ బండ్లు నడుపుతుంటారో వాళ్ళకైతే మంచి అవగాహన అయితే ఉంటుంది. అంటే ఇట్లా ఈ ట్రిప్కి ఎంత తీసుకోవాలి, ఇట్లా అన్నీ మాట్లాడడానికైతే మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇంకా అట్లనే కాదు, ఇక ట్రిప్పులు బయట మనం గిట్ట మన కిరాయిలు మాట్లాడాలంటే గిట్ట చాలామంది కొత్త వాళ్ళు తెలియక తక్కువ కిరాయిలు అవి మాట్లాడుకుంటా కొద్దిగా అదైతే అవుతారు. సో ఇట్లయితే కిరాయిలు అయితే ఉన్నాయి, మనం మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో అని చెప్పేసి నేనైతే అడుగుతున్నా, కింద అయితే కమెంట్ అయితే వేయర్రి. సో ఇప్పుడైతే నెక్స్ట్ డైలీ వీడియో ఇక ఫిక్స్, డైలీ వీడియో అయితే వస్తుంది. ఇక ఇప్పుడు నేను ట్రిప్కి అయితే వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఇక మంచిగా అయితే రెడీ అయ్యి ఇక మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్ళిపోతా. ఇక అది కూడా ఇవాళ ఇంకేం జరుగుతుంది, ఇవాళ ఇంకా ఘోరమైన కంపెనీకి అయితే వెళ్తున్నా, ఇంకేం జరుగుతుందో మనకైతే తెలియదు. సో అదేనమాట. ఇక ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక మీకు నిన్న 3,000 ఎందుకు వేసిందంటే ఒకటి ఏంటంటే మన 300 ఏమో హైట్ వచ్చింది, ఇక 300 అయితే మనకి వెయిట్ ఎక్కువ వేసినారుగా అది, ప్లస్ 200 అయితే మనం లోడింగ్ కాడ హెల్ప్ చేసినాం, మొత్తం 800 అయితే ఎక్స్ట్రా వేసారు. ఇక మనం గిట్ట లేట్ అయిపోయింది చాలా. వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొద్దిగా హ్యాండ్ అయితే ఇచ్చారు, మన ఎవరైతే బండి బుకింగ్ చేసారో వాళ్ళైతే హ్యాండ్ అయితే ఇచ్చారు. సో ఇక వాళ్ళైతే అది ఇది అనుకొని మాట్లాడుకొని ఆయన రెస్పాన్స్ చేయకపోతే ఎంతో అంత చూసి మనకైతే 800 అయితే ఇచ్చారు. మనమైతే పుణ్యానికి అయితే ఇయ్యం కదా, మనం కూడా కష్టపడ్డాం కాబట్టి మనమైతే ఖచ్చితంగా ప్రతిఫలం అయితే తీసుకోవాలి. ఎందుకంటే పోటర్ కమిషన్ 200 పోయింది, డీజిల్ 300, 500 పోతే మనకి ఏం మిగులుతున్నాయి నిన్న. సో అదనమాట. ఇక ఇప్పుడైతే మీకైతే మంచి క్లారిటీ అయితే ఇచ్చినని అనుకుంటున్నా. సో వీడియోలు అయితే చూడర్రి, మీకు నచ్చితే ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కింద అయితే కమెంట్ చేయరు, ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తా. ఒక్క హెల్ప్ అంతే, కింద కమెంట్ చేసి చెప్పరు, అంటే ఇట్లా ఇది ఏమైనా ఎక్స్ట్రా చెప్పేది ఉందా, లేకపోతే ఏమైనా దేని గురించి అని చెప్పాలా, దాని గురించి కింద కమెంట్ చేయరు, దాని మీద కూడా వీడియోలు అయితే తీస్తా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎక్కువ ఉంటా, బాయ్.